ఇవాల్టి తారాతోరణంలో మన ముందుకొచ్చి ఎన్నో కబుర్లు చెప్తూ అలాగే 2 వెరైటీ వంటకాల్ని పరిచయం చేయబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? ప్రముఖ ఆర్టిస్ట్ దేవిశ్రీ గారు. దేవిశ్రీ గారు, మరి ఈ రోజు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణంలో మీరు మంచి వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు. మొదటి వంటకం పేరేంటి? వంకాయ మామిడికాయ రొయ్యలు. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే, పచ్చి రొయ్యలు, వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, పసుపు, కరివేపాకు, గరం మసాలా. దేవిశ్రీ గారు, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? అలాగేనమ్మా. ఓకే, ఫస్ట్ అయితే మరి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తప్పదు కదా? తప్పదు. సరే, నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము నేర్చుకుంటాం. ఓకే, బాండి పెట్టుకున్నాం కదా, నూనె వేయాలమ్మా. ఓకే, కొద్దిగా నూనె. నూనె కొంచెం వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో మీరు చేసే చిన్న కొడలు ఎవ్రీడే అందరు చూస్తూనే ఉన్నారు. సో మీకే అనిపిస్తుంది? ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది? చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్ క్యారెక్టర్. అవును, చాలా మంచి క్యారెక్టర్. అవును, చాలా మంచి పేరు వచ్చింది కూడా నాకు. అవును, అంటే కొత్తగా వచ్చేదేం లేదనుకోండి, ఎందుకంటే చాలా సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా చేసే వర్క్ లో. అదేమ్మా. ఓకే, సో నూనె వేడెక్కి. ఓకే, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే, జీలకర్ర వేసుకుంటాము. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి. ఓకే, సో ఎవరెవరు ఉంటారండి మొత్తం ఇంట్లో? 2 అమ్మాయిలమ్మ, ఈయన నేను. అంటే అమ్మాయిలు ఏం చేస్తుంటారు? మా పెద్ద పాప డాక్టర్. ఓకే, చిన్న పాప ఏమో ఫ్యాషన్ టెక్నాలజీ ఫైనల్ ఇయర్. ఓకే, సో ఈ 2 మంచి ప్రొఫెషన్సే కదా. ఇప్పుడు దానికి బాగా ఇది ఉంది, దీనికి బాగా మంచి ఇది ఉంది. సో మొత్తము అంటే ఆన్ టోటల్ ఎన్ని మూవీస్ చేశారు? కౌంట్ అంటే ఒక ఐడియా ఉందా, అందాజా? సుమారుగా ఒక 100 మూవీస్ పైన చేస్తుంటారా? ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అయిందండి ఫీల్డ్ లోకి వచ్చి? నేను 15 ఇయర్స్ అవుతుందమ్మా. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఎలా అసలు డెవలప్ అయింది? చిన్నప్పుడు బాగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేదా? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అమ్మా, బాగా చేయాలని. ఓకే, సో అంటే అనుకున్నారా మరి మీకు మీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగానే మీకు రోల్స్ వస్తాయి, చేస్తారో అనుకున్నారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా. ఉల్లిపాయ వేగిందమ్మా. ఓకే, ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఓకే, మామిడికాయ ముక్కలు వేద్దామా. ఓకే, సో టమాటా ముక్కలు వేసుకున్నాము. అది కాసేపు వేయించిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పేరులోనే ఉంది కదా, ఇప్పుడు సగం కూర అయిపోయింది అనమాట. ఎందుకంటే వంకాయ మామిడికాయ కూర కాబట్టి, రొయ్యల కూర కాబట్టి మామిడికాయ వేసుకున్నాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఓకే, ఇది కాస్త టొమాటో వేగి వంకాయ, ఇప్పుడు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ టచింగ్ ఇది. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామమ్మా, ముక్కలకు పడుతుంది కదా. అవును, టేస్ట్ దానికి కావాల్సినంత ఉప్పు, తగినంత ఉప్పు. సో మీరు ఆరోగ్యానికి సంబంధించి మంచి అంటే హెల్త్ టిప్స్ పాటిస్తారు కాబట్టి మీరు ఉప్పు బాగానే వేసారు, కరెక్ట్గా వేసారు, తక్కువగా. కొంచెం పసుపు కూడా వేసుకుని. ఓకే, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. దేవిశ్రీ గారు వేస్తే కొంచెం మగ్గుతుందమ్మా. ఓకే, మూత పెట్టేనా? ఓకే, దేవిశ్రీ గారు, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా మీ పెద్దమ్మాయి డాక్టర్ చదువుతుంది అండ్ చిన్నమ్మాయి వచ్చేసి ఫ్యాషన్ టెక్నాలజీ అని. అంటే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తుంది అంటేనే అర్థమైపోతుంది నాకు కొంచెం ఫ్యాషన్ రంగం అంటే ఇష్టము అని. అంటే తను ఎప్పుడన్నా ఈ ఫీల్డ్ లోకి రావాలి, లైక్ సీరియల్స్ కానీ ఫిల్మ్స్ లో కానీ చేయాలి అనిపించిందా? తనకు అనిపిస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు అంటూ ఉండేది, కానీ నేను ఫస్ట్ స్టడీస్ అని చెప్పి నేను ఎంకరేజ్ చేయలేదమ్మా. ఎంకరేజ్ చేయలేదా? ఓకే, కొంచెం వాటర్ వేద్దామమ్మా. వాటర్ వేద్దాం ఇందులో కొంచెం. ఇంకొంచెం. ఓకే,
సో ఇది వాటర్ కూడా పోసేసామంటే బాగా ఉడుకుతుంది. ఓకే, ఒకసారి కలుపుతాను. ఇంకెంతసేపు పడుతుంది ఇది మనకి అయిపోవడానికి? మొత్తం అది కొంచెం మగ్గితే కొంచెం మగ్గితే అయిపోయినట్టేనా? కారం కూడా వేసేసుకుందామమ్మా. ఓకే. సో ఇప్పుడు రియల్ కలర్ అనమాట, కర్రీకి వచ్చే కలర్ ఇప్పుడు మనకు వస్తుంది. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసి. గరం మసాలానా? ఓకే ఓకే. సో కారం గరం మసాలా తగినంత వేసుకోవటమేనమ్మా. ఓకే. వేసి కొంచెంసేపు మూత పెట్టేస్తే ఈరిపోతుంది. ఓకే, మళ్ళీ మూత పెడతామండి కాసేపు. కొంచెం ఇంకో 2 minutes పెడితే సరిపోతుంది అనుకుంటా. అయిపోయిందా అండి? తీసేద్దామా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. గుమగుమలాడుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా రొయ్యలు బాగా ఫేవరెట్ డిష్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వంటకము. సో ఇందులో వంకాయలు, మామిడికాయలు, రొయ్యలు, సో 3 డిఫరెంట్ మిక్స్లు ఉంటాయి ఇందులో. టొమాటోతో గార్నిష్ చేసుకుందామమ్మా. ఓకే, గార్నిషింగ్తో ఇంకా మంచి లుక్ అనమాట. సో గార్నిషింగ్ అయిపోయింది కదా. సో గుమగుమలాడే వంకాయ మామిడికాయ రొయ్యల కూర చూసారు కదండి. వంకాయ మామిడికాయ రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. వంకాయ మామిడికాయ రొయ్యలు, దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, పసుపు, కరివేపాకు, గరం మసాలా. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చి రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మరి కొంచెం సేపు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసి కొంచెం సేపు ఉడికించాలి. అది ఉడికిన తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టమాటా ఫ్లవర్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ మామిడికాయ రొయ్యలు రెడీ.